Hey guys, this is Rajesh. Welcome to my channel Raj Creative Studio. Guys, ఈ రోజు మన డాన్స్ లెర్నింగ్ క్లాస్లో ఏంటంటే త్రీ సింపుల్ మూవ్స్ ఎలా చేయాలని చేసి చూపించబోతున్నాను. ఏం లేదండి, 3 సింపుల్ మూవ్స్ మాట. ఓకే, నేను ఇప్పటి నుంచి ఏంటంటే క్లాసెస్ అనేది వీడియో స్టార్ట్ చేస్తున్నాను కదా. ఆల్రెడీ డాన్స్ లెర్నింగ్ క్లాసెస్ అనేది వేరేగా స్టార్ట్ చేశాను కదా. సో అందులోనే 3 సింపుల్ మూవ్స్ చెప్తున్నా. విడివిడిగా అనేది వీడియో పోస్ట్ చేస్తాను. ఒకసారి మీరు పాత వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి. ఓకే, దాన్ని చూసిన తర్వాత ఇప్పుడు కంటిన్యూస్గా ఇవి చేస్తాను అనమాట. 3 సింపుల్ మూవ్స్ కింద. ఓకే గైస్, ఇప్పుడు కంటిన్యూస్గా అంటే దాని తర్వాత వీడియోస్ కింద ఇవి నేను చేస్తాను అనమాట. అంటే 3 సింపుల్ మూవ్స్ అనమాట. ఓకే, దాని తర్వాతనే కాదు, మీరు ఈ మూవ్స్ కూడా మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయొచ్చు. డోంట్ వరీ. మీకు అర్థమయ్యేలాగా, మీకు ఫస్ట్ ఇది చూసినా సరే మీకు అర్థమయ్యేలాగే మీకు దీని గురించి చెప్పబోతున్నాను. గైస్, ఈ 3 సింపుల్ మూవ్స్ వన్ బై వన్ చూడండి. చూసిన తర్వాత ఒక 15 to 20 minutes ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా స్టెప్స్ అనేది మీకు వచ్చేస్తాయి. ఓకే గైస్, ఫస్ట్ వీడియో చూడండి. ఆ తర్వాత నేను ఎలా చేయాలో చేసి చూపిస్తాను. కింద ఫ్రెండ్స్ చాలా వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే గైస్, మనం ఫస్ట్ మూమెంట్ చూద్దాం. ఫస్ట్ మూమెంట్ వచ్చి ఫస్ట్ 2 legs ఇక్కడ ఎలా ఉండాలి. ఈ పొజిషన్లో మనకి ఈ పొజిషన్ హాఫ్ ఫుట్లో ఉండాలి. జస్ట్ చూసారు కదా. ఓకే, చేసినప్పుడు జస్ట్ బెండ్ 1 2 3 4. మీకు అర్థమవుతుంది, సింపుల్గా చెప్తాను. జస్ట్ చూడండి, 1 2 3 4 లెగ్స్. ఇప్పుడు మనం దాంతోపాటు లెగ్స్ కూడా చూడండి. 1 చూసారు కదా, 1 1 2 3 4. అదే 2 legs, జస్ట్ 1 2 3 4. ఓకే, అది చూసారు కదా. మనం చేసినప్పుడు 1 ఫస్ట్ రైట్ సైడ్ బెండ్ అవ్వాలి. 1 2 3 4. ఓకే, అదే విధంగా జస్ట్ హ్యాండ్ మూమెంట్ కూడా యాడ్ చేస్తే హ్యాండ్ మూమెంట్ జస్ట్ ఈ షేప్ పెట్టుకొని 1 జస్ట్ 1 2 3 4. ఓకే, అంటే 1 2 3 4 మళ్ళీ. ఓకే, 1 2 3 4 మళ్ళీ 1 2 3 4 హ్యాండ్ మూమెంట్. దాంతోపాటు లెగ్ మూమెంట్ యాడ్ చేస్తే 1 2 3 4 మళ్ళీ 1 2 3 4. చూసారు కదా. 1 2 3 4 మళ్ళీ 1 2 3 4 మళ్ళీ 1 2 3 4 మళ్ళీ 1 2 3 4. మన మూమెంట్ అనేది జస్ట్ 1 2 3 4 ఆ విధంగా రావాలన్నమాట. ఓకే గైస్, ఓకే గైస్, ఇప్పుడు మనం సెకండ్ మూమెంట్ చూద్దాం. ఓకే, సెకండ్ మూమెంట్ వచ్చి జస్ట్ 2 legs ఈ పొజిషన్లో ఉన్నప్పుడు జస్ట్ 1 ఓకే 2. అది మనం ఎలా పడాలంటే 1. ఓకే, ఈ షేప్లో 1 అన్నప్పుడు రైట్ లెగ్ ముందు ఉండాలి, లెఫ్ట్ లెగ్ బ్యాక్ ఉండాలి. మనం సైడ్కి చేయాలన్నమాట. ఓకేనా, ఈ సైడ్ వేలో ఈ సైడ్ కూడా అనమాట. అంటే స్ట్రైట్గా కాదు, అంటే ఈ సైడ్కి కాదు, జస్ట్ ఇలా ఈ పొజిషన్ 1 2. ఓకే, అంటే ఈ షేప్లో రావాలన్నమాట. 1 2. ఓకే, మళ్ళీ 1 2. ఓకే, మళ్ళీ 1 2. చూసారా, అది చేసినప్పుడు 1 ఈ లెగ్ అనేది 1 చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లెగ్ అనేది ఈ పొజిషన్లో ఉండాలి. ఓకే, ఈ పొజిషన్ ఉంటేనే మనకి అప్పుడు స్టెప్ కనబడుతుంది. అది ఎలాగంటే చూడండి, 1 2 3 4. చూసారు కదా. మనం ఆ పొజిషన్ చేసినప్పుడు మనం దానికి ఏంటిది హ్యాండ్ మూమెంట్ కూడా యాడ్ చేయాలంటే హ్యాండ్ మూమెంట్ యాడ్ చేసినప్పుడు ఏం చేయాలంటే 1 2. ఓకే, అర్థమైందా. హ్యాండ్ మూమెంట్ వచ్చి 1 2 3 4 5 6. అది ఎలాగంటే జస్ట్ 1 2 3 4 అన్నమాట. అది ఎలాగంటే జస్ట్ 1 2 3 4 స్టెప్తో పాటు మనం సైడ్ చేసినప్పుడు హ్యాండ్ మూమెంట్ అనేది ఇలా రావాలి. తర్వాత 3 4 అలా చూస్తాను చూడండి. జస్ట్ 1 2 ఓకే 3 4. ఓకే, దాని మూమెంట్ 1 2 3 4. ఓకే, అర్థమైంది కదా. అంటే 1 2 3 4 మళ్ళీ 1 2 3 4. అది మనం వేవ్ హ్యాండ్ తీసేటప్పుడు 1 ఓకే 2
ఓకే 3 4 చూసారుగా అదే మూమెంట్ జస్ట్ 1 2 3 4 అది 1 2 3 4 మరి 1 2 3 4 అదే హ్యాండ్ మూమెంట్ 1 2 3 4 మరి 1 2 3 4 మరి 1 2 3 4 ఓకే గైస్ ఇప్పుడు మనం థర్డ్ మూమెంట్ చూద్దాం. మనకి థర్డ్ మూమెంట్కి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ చేసినప్పుడు 2 లెగ్స్ అనేది ఈ పొజిషన్ దగ్గరగా ఉండాలి. చూసారు కదా చేసినప్పుడు ఈ మూమెంట్ చేసినప్పటికి లెఫ్ట్ లెగ్ 1 ఓకే రైట్ లెగ్ అనేది ఈ పొజిషన్ బ్యాక్ అనేది 2 అంటే దీన్ని మనం స్వైప్ చేయకుండా జస్ట్ 1 ఇలా పడాలన్నమాట 1 2 ఓకే మళ్ళీ 1 ఓకే 2 మళ్ళీ రైట్ సైడ్ చేసినప్పుడు 1 మళ్ళీ 2 మళ్ళీ 1 మళ్ళీ 2 అర్థమైంది కదా అదే 1 2 3 4 ఓకే మనం 1 చేసినప్పుడు 1 ఈ పొజిషన్ ఉండాలి 2 చేసినప్పుడు ఈ పొజిషన్ ఉండాలి 1 2 3 4 ఓకే అది లెగ్ మూమెంట్ మనం దానికి హ్యాండ్ మూమెంట్ యాడ్ చేస్తే 2 హ్యాండ్స్ అనేది 1 2 3 4 ఓకే స్టిప్గా 4 ఇలా పడాలన్నమాట ఓకే అది ఎలా అంటే జస్ట్ 1 2 3 4 ఓకే అది చూపిస్తాను చూడండి జస్ట్ 1 2 3 4 చూసారా ఎలా పడిందో సో అలాగే మళ్ళీ 1 2 3 4 ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మనం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ వచ్చేసి 1 2 3 4 ఇది నుంచుని కాదు హాఫ్ ఫుట్లో చేయాలన్నమాట ఓకే హాఫ్ ఫుట్లో చేసేటప్పుడు 1 2 3 4 ఓకే చూసారు కదా అదే ఎలా అంటే ముందు లెగ్ మూమెంట్ చేసి చూపిస్తాను తర్వాత హ్యాండ్ మూమెంట్ అనేది ఎలా యాడ్ చేసి చూపిస్తాను ఫస్ట్ చూడండి జస్ట్ రెడీ 1 1 2 3 4 1 2 3 4 మరి 1 2 3 4 మరి 1 2 3 4 చూసారు కదా ఇప్పుడు అది హ్యాండ్ మూమెంట్ యాడ్ చేస్తే 1 2 3 4 5 6 7 8 ఓకే 5 6 7 8 లెగ్ మూమెంట్ 5 6 7 8 ఓకే అర్థమైంది కదా అదే మూమెంట్ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఈ మూమెంట్ బట్టి మనం హాఫ్ ఫుట్లో చేయాలన్నమాట ఇలా ఓకే జస్ట్ 1 2 3 4 ఇది చేసినప్పుడు హ్యాండ్స్ అనేది ఇలా స్టిఫ్గా ఉండాలి స్టిఫ్గా చేసినప్పుడు రైట్ సైడ్ రైట్ 1 లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ 1 ఓకే రైట్ సైడ్ రైట్ 1 లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ 1 ఓకే మీకు స్ట్రైట్ వే అర్థమైంది కదా ఒకసారి కంప్లీట్గా ఎలా చేసి చూపిస్తాను రెడీ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 ఓకే గైస్ వీడియో చూసారు కదా ఈ వీడియోలో ఈ 3 సింపుల్ మూవ్స్ 1 by 1 గా ప్రాక్టీస్ చేయండి ఒక 15 to 20 minutes ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా వచ్చేస్తుంది ఓకే గైస్ ఇవే కాదు ఇప్పుడు నెక్స్ట్ కూడా నేను వేరే సింపుల్ మూవ్స్ కూడా వేరే వీడియోస్ పెడతాను సో కంటిన్యూస్గా ఆ వీడియో కూడా చేస్తాను సో చూడండి సరిపోతుంది ఓకే ప్రీవియస్గా మీరు నా వీడియోస్ ఏం చూడకపోయినా సరే నేను కింద స్క్రీన్లో ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి చూడండి ఓకే గైస్ మీకు వీడియో నచ్చిందని అనుకున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్